నమస్తే అండి అందరికీ. నేను మీ వంశీ. వెల్కమ్ టు హేరామ్ క్రియేషన్స్. ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు, జానీ మాస్టర్ పైన అయితే ఏదైతే అత్యాచారం కేసు అయితే నిన్న పెట్టడం జరిగింది, జీరో ఎఫ్ఐఆర్ చేయడం అయితే జరిగింది రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో. ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు, ఈ జనసేన పార్టీలో ఉన్న జానీ మాస్టర్ అయితే ఎవరైతే ఉన్నారో మనకు ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇది ఏమైంది, అసలు ఎందుకు కేసు పెట్టడం జరిగింది అనేది మనం చూసుకుంటే, జీరో ఎఫ్ఐఆర్ అయితే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు పెట్టింది, ఆ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయింది అనేది అయితే మనం చూసుకుంటే 2015లో ఒక టీవీ షోలోకి అయితే రావడం జరిగింది. తను వచ్చిన తర్వాత ఆ షో అయిపోయింది, అప్పటికి కొంచెం పరిచయాలు కూడా అయితే ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2017లో ఒకసారి జానీ మాస్టర్ టీం అయితే ఎవరైతే ఉన్నారో ఆ టీము ఆమెకి కాన్సల్ట్ కావడం జరిగింది. దాంట్లో జరిగిన తర్వాత కూడా ఏమైందంటే, మీరు జానీ మాస్టర్ కి అసిస్టెంట్ గా రావాలని చెప్పి వాళ్ళ టీం అయితే ఎవరైతే కోరిరో జానీ మాస్టర్ టీము, అది కోరిన తర్వాత ఆమె రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా సినిమాలకి షూటింగ్స్ అసిస్టెంట్ కొరియోగ్రాఫ్ చేయడం కూడా జరిగింది. బట్ ఇదే తరుణంలో ఏమైందంటే, మన ఇప్పుడు ముంబైలో కూడా ఒక అవుట్డోర్ షూటింగ్స్ వల్ల ముంబై కానీ ఇప్పుడు ఢిల్లీలో కానీ చాలా ఏరియాలలో వీళ్ళు వెళ్ళడం జరిగింది. బెంగళూరు కానీ ఇట్లాంటి ఏరియాలో, చెన్నైలో కానీ ఇలా వెళ్ళడం జరిగింది. ఇలా వెళ్ళడం జరిగిన తర్వాత ముంబైలో ఒక హోటల్లో అవుట్డోర్ అప్పుడే షూట్ అవుతుంది. అదే రోజు వెళ్ళిన తర్వాత ఆమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించిందని చెప్పి ఆ అమ్మాయి కూడా నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మనం పోలీస్ వాళ్ళ దగ్గర కూడా నిన్న ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, జీరో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇదే కేసు పైన కూడా ఇన్ని రోజుల నుండి ఎందుకు స్పందించలేదు అని చెప్పి కూడా మనం చూసుకున్నట్టయితే, తను బెదిరించడం అనేది, అంటే నీకు ఛాన్సులు ఇవ్వము అనేటివి, ఇలాంటి అంశాలపైన తనని బెదిరించడం జరిగింది. అంటే ఆ అమ్మాయి చెప్పిన విషయాలే ఇవి. ఇప్పుడు అమ్మాయిని కూడా నిన్న ఒక ప్రదేశంలోకి తీసుకుపోయి మొత్తం ఎంక్వైరీ చేసిరు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళు ఇప్పుడు అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించే అవకాశాలు చాలా మంది కూడా ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల హస్తాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనం రాజకీయం అని కూడా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, దీంట్లో మనం ఇది కూడా చూసుకోవచ్చు. మనకు జనసేన పార్టీ ఏదైతే ఉందో, మనము ఇది ఉంది కదా, ఇది జనసేన పార్టీ. ఇది నిన్న ఆ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ఇచ్చారంటే, జనసేన పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని చెప్పి ఎందుకు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు పార్టీ పేరు ఖరాబ్ అవుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇచ్చారు. బట్ జానీ మాస్టర్ చేసిందా లేదా అన్నది సెకండరీ. అది ఆల్రెడీ పోలీస్ వాళ్ళు చూసుకుంటున్నారు, ఎంక్వైరీలు జరుగుతున్నాయి, విత్ ప్రూఫ్స్ తోని అమ్మాయి రావడం జరిగింది అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజం అనేది కూడా మనకు తెలియదు. కానీ ముందస్తుగా పార్టీకి చెడ్డ పేరు రావద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైతే ఉన్నారు, మన వేముల పార్టీ అజయ్ కుమార్ గారు అని చెప్పి పార్టీ వాళ్ళు ఉంటారు కదా పెద్దలు, వాళ్ళైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంట్లోకి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. బట్ మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తారా లేదా అనేది తర్వాత సంగతి. బట్ ఇప్పుడు జానీ మాస్టర్ కూడా మన ఏమంటారు, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర, అవి కూడా చూపిస్తాను నేను. అవి ఏంటంటే, అమ్మాయిని నేను గుంజలేదు, అర్థమైనా, అమ్మాయిని నేను గుంజలేదు, గుంజినట్టు అయితే ప్రూఫ్స్ తీసుకురమ్మానండి. అవి కాస్త ఇప్పుడు మన లేబర్ యూనియన్ అయితే ఏదైతుందో ఆ యూనియన్ కూడా కన్సల్ట్ అవ్వడం జరిగింది జానీ మాస్టర్ గారు. అది జరిగిన తర్వాత కూడా ఏమైంది, వాళ్ళు ఆల్రెడీ పెట్టిరు, ఒక 4 నెలలు నా పొట్ట మీద కొట్టిరు, అవి ఇవన్నీ చెప్తున్నారు జానీ మాస్టర్ గారు. ఇది చెప్పిన తర్వాత కూడా అంటే పోలీస్ వాళ్ళు వాటిని వీటిని ఇప్పుడు రెండు వైపులా ఇప్పుడు 2 చేతులు నడిపితేనే సపోర్ట్లయితే, మరి ఇన్ని రోజులు ఇవంతా జరిగినప్పుడు అప్పుడు కేసు పెట్టాల్సింది. కానీ ఆమెను బెదిరించి ఆపేసిరు అని చెప్పి ఆమె ఏదైతే చెప్తుందో అది కూడా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు మొన్న కూడా ఆ అమ్మాయి రూమ్ లో ఉన్నప్పుడు కూడా, వాళ్ళ జానీ మాస్టర్ రూమ్ లో ఉన్నప్పుడు ఏమైందంటే, ఒక లెటర్ వచ్చిందంట, ప్లీజ్ బీ కేర్ఫుల్ సన్ అని చెప్పి లెటర్ వచ్చింది. బట్ దాంట్లో కూడా ఏంటంటే అడ్రస్ లేవు, ఏం లేవు, ఎవరు పంపించారు అది, వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే పోలీస్ వాళ్ళకు ఉన్నది. మెయిన్ ఆ లెటర్ ఏంది, ఆ లెటర్ ఎక్కడ నుంచి వచ్చింది కూడా మీరు ప్రస్తుతానికి అయితే, ఆ లెటర్ ఏంది, అసలు ఆ లెటర్ నిజంగానే హ్యాంగ్ చేసి ఉందా, ఇంటి ముందర హ్యాంగ్ చేసి ఉందా, అది ఏ నుండి వచ్చింది, అలాంటి వాటి అంశాలపైన కూడా పోలీస్ వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేనైతే కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎందుకంటే తను జనసేనలో ఉన్నాడు కాబట్టే నాగబాబు గారు కూడా రీసెంట్ గా కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, ఒక ఈవెంట్ లో చెప్పడం జరిగింది, తెలుగు రాష్ట్రాలలో, మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడవారిపై ఎలాంటి అత్యాచారాలు జరిగినా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరిగినా మేము ముందు నుండి తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. బట్ దానిపైన ఇప్పుడు జానీ మాస్టర్ కేసు పైన మరి నాగబాబు గారు కానీ
మన సీఎం డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ కి అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు చర్యలు తీసుకుంటారా లేదా మరి ఏంది? ఇప్పుడు జానీ మాస్టర్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు ప్రూఫ్స్ తీసుకొని వస్తే నా కొరియోగ్రఫీ మొత్తం ఏదైతే కెరియర్ ఉందో దానికి మొత్తం రాజీనామా చేస్తా అని కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తం కెరియర్ నే వదిలేస్తాను నేను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత పకడ్బందీ అంటే ఈయన తరపున ఈయన చెప్పడం జరుగుతుంది, ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అసలేంది ఏంటంటే అమ్మాయిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి, ఆమెకి నాకు తెలిసి ఒక 20-21 సంవత్సరాలు ఉంటాయంట అంతే. ఆమె పెద్ద ఆమె కూడా కాదు. బట్ ఆమెని చేయడం అనేది అంటే చాలా మంది ఏంటంటే ఒక చేస్తున్నారు ఒక చేస్తలేరు అని చెప్పడం ఇవి అయితే ఏదైతే ఉన్నదో ఇది కరెక్ట్ కాదు. మనం పోలీస్ వాళ్ళ ఆర్డర్స్ ఎప్పుడైతే వస్తాయో ఎంక్వైరీలు అన్ని కంప్లీట్ అవుతాయో వచ్చిన తర్వాత మనం మాట్లాడడానికి అయితే వీలుంటది. బట్ దీంట్లో కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండట జానీ మాస్టర్. అమ్మాయి చెప్పడం కూడా జరిగింది. బట్ జానీ మాస్టర్ గారు అమ్మాయిని మతం మారిన తర్వాత మనము పెళ్లి చేసుకున్నామని చెప్పడం జరిగిందంట. బట్ ఆమె ఒకటే నేను మతం మారను పెళ్లి చేసుకున్నాను చెప్పడంతో జానీ మాస్టర్ ఆమెను అయితే జుట్టు పట్టుకొని కొట్టడము అటువంటివి జరిగినాయంట. ఆ దెబ్బలు తాకినవి కూడా పోలీసు వాళ్ళకి విత్ ప్రూఫ్ తో చూపించడం జరుగుతుంది. అవన్నీ జరుగుతున్నాయి. మరి అవి మరికొద్ది రోజుల్లోనా లేకపోతే ఎప్పుడు మరి పొలిటికల్ గా హస్తాల ద్వారా ఇట్లా ఏమైనా కేసుని మూసేస్తారా ఏం చేస్తారా అన్నది దాన్ని మనం త్వరలో చూడాల్సి ఉంటది. మనం ఇలాంటివి జరగకుండా ఉండడానికి పోలీసు వాళ్ళు కూడా తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటివి ఆపాలని చెప్పి మా టీం అయితే ఏదైతే ఉందో హెరామ్ క్రియేషన్స్ వాళ్ళు కోరుకుంటున్నారు. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి హెరామ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ.